మనం మాట్లాడుకుంటున్నది భారతదేశంలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయం గురించే. చూట్టానికి ఇదొక మామూలు గుడిలానే కనిపిస్తుంది. కాని దీని గోడల మధ్య అంతుచిక్కని ఎన్నో శాస్త్రీయ రహస్యాలు దాగి ఉన్నాయన్నమాట. మనం పురాతన ఆలయాల గురించి ఆలోచించినప్పుడు మనకేం గుర్తొస్తుంది? కేవలం ప్రార్థన చేసుకునే చోటు మాత్రమేనా, లేకపోతే అంతకుమించేమైనా ఉందా? ఈరోజు మనం పూరీ జగన్నాథాలయానికి వెళ్దాం. అక్కడ సైన్స్కే సవాలు విసురుతున్న కొన్ని షాకింగ్ రహస్యాలున్నాయి. వాటిని చూద్దాం రండి. అవును, ఈ ఆలయంలో జరిగే కొన్ని విషయాలు చూస్తే అస్సలు నమ్మలేం. ప్రకృతి నియమాలకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తాయి. కాని అసలు నిజమేంటో తెలిస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. మనం మాట్లాడుకుంటున్నది భారతదేశంలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయం గురించే. చూట్టానికి ఇదొక మామూలు గుడిలానే కనిపిస్తుంది. కాని దీని గోడల మధ్య అంతుచిక్కని ఎన్నో శాస్త్రీయ రహస్యాలు దాగి ఉన్నాయన్నమాట. సరే, మరి రెడీనా? ఇప్పుడు మనం ఈ ఆలయంలో కనిపించే 3 అస్సలు జరగడానికే వీల్లేని విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇవి ఏదో పజిల్స్ అనుకుంటే పొరపాటే. మన పూర్వీకుల ఇంజనీరింగ్ స్కిల్స్కి ఇవి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మొదటి మిస్టరీ ఏంటంటే ఆలయ జెండా. అవును, ఆ టెంపుల్ పైనున్న జెండాలోనే ఒక వింత దాగుంది. సాధారణంగా ఏమవుతుంది? గాలి ఎటు వీస్తే జెండాలు అటువైపే కదా ఎగురుతాయి. ఇది కామన్ సెన్స్. కాని పూరీ ఆలయంలో మాత్రం సీన్ రివర్స్. సముద్రపు గాలి ఒకవైపు వీస్తుంటే ఈ జెండా మాత్రం దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతోంది. విచిత్రంగా ఉంది గదూ. ఇదెలా సాధ్యం? అది మొదటిది. ఇక రెండో మిస్టరీకి వస్తే అది ఆలయ గోపురం పైన ఉండే సుదర్శన చక్రం. ఈ పెద్ద మెటల్ వీల్లో కూడా ఒక అంతుచిక్కని వింత దాగి ఉంది. ఇది టెంపుల్ టవర్ మీద ఉండే ఒక పెద్ద మెటల్ వీల్ అన్నమాట. దీన్ని మనం పూరీ సిటీలో ఎక్కడ్నుంచి చూసినా సరే క్లియర్గా కనిపిస్తుంది. కాని అసలు మ్యాటర్ ఏంటంటే, మనం ఏ యాంగిల్ నుంచి చూసినా ఆ చక్రం నేరుగా మనవైపే చూస్తున్నట్టుంటుంది. మన పొజిషన్ మారినా దాని అపీరెన్స్ అస్సలు మారదు. ఇది ఎలా పాసిబుల్? ఇక మూడోది, బహుశా అన్నింటికంటే ఎక్కువ షాకింగ్ మిస్టరీ ఇవేనేమో. అదేంటంటే ఆలయం లోపల ఉండే పవిత్రమైన వంటగది. ఇక్కడ ప్రసాదం వండటానికి ఒక స్పెషల్ మెథడ్ ఫాలో అవుతారు. 7 మట్టి కుండల్ని ఒకదానిమీద ఒకటి పెడతారు, అంటే వర్టికల్గా అన్నమాట. తర్వాత అన్నింటికంటే కిందున్న కుండ దగ్గర మంట పెడతారు. ఇప్పుడు ఆలోచించండి, వేడి కింద నుంచి పైకి వెళ్తుంది గదా. సో లాజిక్ ప్రకారం కింద ఉన్న మొదటి కుండలోని అన్నం ఫస్ట్ ఉడకాలి. కాని ఇక్కడ జరిగేది దానికి కంప్లీట్ ఆపోజిట్. ఆశ్చర్యంగా చాలాసార్లు అన్నింటికంటే పైన ఉన్న 7వ కుండలోని అన్నం ముందుగా ఉడుకుతుంది. అసలిది ఎలా జరుగుతుంది? సరే, ఇప్పటిదాకా మనం ఈ 3 వింతల గురించి చూశాం. ఇవన్నీ వింటుంటే ఇవి అద్భుతాలు, దేవుడి మహిమలనిపిస్తాయి కదా. కాని అస్సలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఇవి నిజంగా అద్భుతాలా, లేక మనకు తెలియని మాస్టర్ మైండ్స్ పనితనముందా? అవును, ఇంత అసాధారణంగా జరుగుతుంటే ఎవరికైనా ఇవి దేవుడి లీలలు, అద్భుతాలు అనే అనిపిస్తుంది కదా. కాని కాదు, ఇది ఏ అతీత శక్తి కాదు. ఇది పక్కా ప్రాచీన భారతీయ ఇంజనీరింగ్ ఇంకా సైన్స్ యొక్క అద్భుతం. ఇది దేవుడి మహిమ కాదు, మన పూర్వీకుల మేధస్సు సాధించిన ఒక గొప్ప విజయం. అందుకే ఈ మిస్టరీలను అర్థం చేసుకోవాలంటే వాటిని మనం వేరే యాంగిల్ నుంచి చూడాలి. అసలు నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు విషయమేంటంటే, మనకి ఏదైనా ఒకటి అర్థం కాలేదనుకోండి, వెంటనే దానికి రహస్యం అని పేరు పెట్టేస్తాం. అసాధ్యమనిపించే చాలా విషయాల వెనుక మనకి ఇంకా పూర్తిగా అర్థం కాని సైన్స్ ఉంటుంది, అంతే. ఉదాహరణకు, ఆ జెండా ఎందుకు గాలికి వ్యతిరేకంగా ఎగురుతోంది? బహుశా ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ వల్ల అక్కడ గాలి సుడిగుండంలా, అంటే వోటెక్స్ ఎఫెక్ట్లాగా ఏర్పడి జెండాను వ్యతిరేక దిశలో ఎగిరేలా చేస్తుండొచ్చు. మరి సుదర్శన చక్రం సంగతో? దాని స్పెషల్ డిజైన్, దానికున్న కర్వ్ వల్ల అది ఒక ఆప్టికల్ ఇల్యూజన్ క్రియేట్ చేస్తుండొచ్చు. అందుకే మనం ఎక్కడ్నుంచి చూసినా మనవైపే చూస్తున్నట్లనిపిస్తుంది. ఇక వంటగది విషయానికొస్తే, అక్కడ స్టీమ్ ప్రెషర్ టెక్నిక్ వాడి ఉండవచ్చు. కింద వేడి చేసినప్పుడు వచ్చే నీటి ఆవిరి పీడనాన్ని ఉపయోగించి వేడిని పైకుండలికి పంపించే ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మన పూర్వీకుల నాలెడ్జ్ ఎంత అద్భుతమైనదో కదా. సో ఈ కొత్త కోణంలో మనం ఆలోచిస్తే మన చుట్టూ ఉన్న ఇంకా ఎన్ని రహస్యాలు నిజానికి మనం సరిగ్గా అర్థం చేసుకోలేని సైన్స్ అయి ఉండొచ్చో ఒక్కసారి ఆలోచించండి.